ఎట్లైనా వీని మీద కేసు చేయాలి, అది చేయాలని చెప్పి ఆడ ఉరం కాడ కోడిని కోసేసి రక్తం అంతా దాన్ని ఇట్లా చేసేసి బట్టలు ఆడ ఇడిచేసి వెళ్ళిపోయాడు. తండ్రి వీళ్ళంతా పోయి ఏం చేశారు, కంప్లైంట్ ఇచ్చారు. మొయినాబాద్ లో ఒక దాంట్లో చేన్ కాడ ఊకే సతాయిస్తున్నాయి అనమాట. ఉరం కాడ సతాయిస్తే ఏం చేసిండు, జర అవతల ఆయన ఏం చేసిండు, ఈయన ఎట్లైనా వీని మీద కేసు చేయాలి, అది చేయాలని చెప్పి ఒక కోడిని తీసుకొచ్చి ఆడ ఉరం కాడ కోడిని కోసేసి రక్తం అంతా దాన్ని ఇట్లా చేసేసి ఆయన బట్టలు గిట్టలు అంతా చేసేసి ఒక 4 రోజులు ఎక్కడో రాకుంటే వెళ్ళిపోయాడు. అంటే అతని మీద అతను వేసుకొని ఆడంతా జల్లేసిండు రక్తం గీతం అంతా ఆయన బట్టల మీద అది జల్లేసి బట్టలు ఆడ ఇడిచేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే భార్య తండ్రి వీళ్ళంతా పోయి ఏం చేశారు, కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్. అంతకు ముందు 2 రోజుల ముందు నేను చంపుతా, నేను చేస్తా, ఇక ఏం చూసుకుందాం అది అని చెప్పి శని కాడ కొట్లాడారు. కొట్లాడితే పోలీసు వాళ్ళు ఏం చేశారు, ఈయన మీద కేసు రిజిస్టర్ చేశారు. కేసు ఎవరి మీద, ఇక వీళ్ళే చేసారు, నా భర్తను చంపినరు, ఇక ఇదంతా అయింది, వాడిని బట్టలు ఇడిపేసారు, వాడిని ఏడ చేసారు తెలియదు, ఏం చేసారో తెలియదు. 2 రోజులు అయింది, 4 రోజులు అయింది, 5 రోజులు అయింది, అంతా అయిపోయింది. పోలీసు వాళ్ళు ఏం చేశారు, మనిషి లేడు, రక్తం ఉన్నది, బట్టలు ఉన్నాయి, ఏం చేయాలి, కేసు అయితే రిజిస్టర్ చేసారు. చేసి వీళ్ళని పలానా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. వాళ్ళను ఇంటరాగేట్ చేసారు. వాళ్ళు ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు భయానికి, దెబ్బల భయానికి, దాని భయానికి మొదలు మేము చేయలేదన్నారు. తర్వాత భయానికి తప్పని పరిస్థితుల్లో ఏడేసిర్రా, ఎక్కడేసిర్రా, ఏం చేసిర్రా, నడుండ్రా, అంటే ఏషియలు వేసిండ్రు, ఆశలు వేసిర్రా అంటే నీ అమ్మ ఏదైనా దెబ్బల భయానికి తప్పుతుందని చెప్పి గిన్నెలు వేసిండ్రారంటే అవును గండిపేటలు వేసినామని చెప్పారు. గండిపేటలు వేసినామని చెప్తే గండిపేటలో పోయి వాళ్ళు గాలాలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి శవాన్ని అది తీస్తే ఏదో పాత శవం వెళ్ళింది. ఇతంది కాదు, మళ్ళీ ఇతంది కాదు, శవం కూడా పలానులదని చెప్పి గుర్తుపెట్టలేము. వేసినామన్నారు, అది వేసినామన్నారు, సరే శవం వెళ్ళింది. అప్పటికే 15 రోజులు అయింది. అది బొక్కలో ఇకలో వెళ్ళినాయి. ఇక గద్దె శవం అనుకొని వీళ్ళ మీద కేసు చేసారు, జైలుకు పంపారు, జైలుకు పోయారు. జైలుకు పోయినాక నెల అయింది, వీళ్ళకి బెయిల్ రాలేదు. ఇక పంచనామా చేసారు, అన్ని చేసారు, పోయింది. పోయిన తర్వాత బెయిల్కి పెట్టుకున్నారు. బెయిల్కి పెట్టుకుంటే వాడు ఇక 45 రోజులు 50 రోజులకు బెయిల్ కూడా రాలేదు. బెయిల్ రాలేదు, వచ్చింది కోర్టు కూతురు. వాడిని విపరీతమైన టార్చర్ పెట్టారు. ఎందుకంటే వాని దగ్గర చేసినామని చెప్పడానికి వాడు చేయలేడు. అవును, వాళ్ళు చేయలేరు, ఒప్పియాలి, కంపల్సరీ ఒప్పియాలి. ఒప్పిస్తే పోలీసు వాళ్ళకి ఏంటంటే మర్డర్ కేసులో ఏదో ఒకటి అయితే కానీ మర్డర్ కేసు చేయలేము. మనిషి అన్న ఉండాలి, శవం ఉండాలి. శవం ఒకటి ఏదో దొరికింది లక్కీలో, అది ఏముందో తెలియదు, ఇదే అనుకున్నారు, పోయినరు, చేసిర్రు, అయిపోయినా కేసు నడుస్తూ ఉంది. వాడు తిరుగుతూ ఉన్నాడు కోర్టుకు. పాపం వాడు మెల్లగా 2-3 నెలల తర్వాత మళ్ళీ మెల్లగా వచ్చినాడు. వచ్చేటకల్లా అప్పుడు వీళ్ళంతా పోయి హ్యూమన్ రైట్స్కు పోయి అది పోయి ఇది పోయి వీని మీద లేని మీద ఇట్లా పోలీసు వాళ్ళు ఇట్లా చెప్పించారు అని చెప్తే వాళ్ళు హ్యూమన్ రైట్స్లో కేసు వేసారు. కేసు వేసి అది చేసి ఇప్పుడు వస్తే అప్పుడు పోలీస్ ఆఫీసర్, ఏసీపీ, సిఐ అందరు సస్పెండ్ అయ్యారు. ఏడు చేసిన పనికి వాళ్ళు తప్పు ఇన్వెస్టిగేషన్ చేసారు. తప్పు ఇన్వెస్టిగేషన్ కానీ ఇతను చేసిన పనికే కదా. ఇతను చేసిన పనికి ఏమైంది, ఎందుకు ఏమైందంటే వాడు నేను ఇట్లా పని మీద పోయినా, బొంబాయి పోయినా, మేస్త్రి పనికి పోయినా, అది పోయినా ఇది పోయినా చెప్పలేదు అది అని వాడు అన్నాడు. వాడిని కూడా ఏం చేసేటట్లేదు. అయితే ఆడ ఏమున్నా ఆఖరి చూస్తే అది బట్టలది ఆడ కోడి ఇది రక్తం అది ఇది అని చెప్పి తర్వాత ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చి తేల్చిర్రు. అప్పుడు వీడైతే మొత్తం సఫర్ అయ్యిండు. వీడు అక్యూజ్డ్ ఎవడైతే జైలుకు పోయిండో వాడికి నడవరాకుండా కొట్టిర్రు, వానికి హెల్త్ పాడైంది అని చేసిర్రు. అప్పుడు హ్యూమన్ రైట్స్ వాళ్ళు వీళ్ళని సస్పెండ్ చేసుకుంటూ మళ్ళీ వీనికి కాంపన్సేషన్ ఎవరికైతే అక్యూజ్డ్ మీద అనవసరమైన మీద ఒక నిరపరాధి మీద ఒక కేసు పెట్టిర్రు అని చెప్పి అప్పుడు వానికి కాంపన్సేషన్ 4-5 లక్షలు ఎస్సీ కమిషన్ నుంచి 4-5 లక్షలు ఇచ్చారు. అప్పుడు ఎస్సీ అయిండు. అయితే అప్పుడు కుల సంఘాలన్నీ కూడా ఒకటే అయింది. ఎస్సీ అయ్యారు కాబట్టి ఎస్సీ మీద ఇట్లా చేస్తారా మీరు కేసు, అదే ఇంకా ఓసీ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద అయితే ఇట్లా చేస్తుండ్రా అనేది అక్కడ వచ్చింది అనమాట. అయితే ఒక్కొక్కసారి చట్టాన్ని ఏదో సినిమా వెంకటేష్ సినిమా ఉంది చూడు, అట్లా లేని దాన్ని కూడా ఒక్కోసారి జరుగుతుంటది. పోలీసు వాళ్ళే తప్పేం కాదు, పోలీసు వాళ్ళు వీని మీద కేసు చేయాలని వాళ్ళకేముంటది, ఇట్లా కొట్టొద్దంటారు, కొట్టడం తప్పు కొట్టొద్దంటానంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చెప్పకపోయా వానికి ఎట్లా చేయాలి. ఇప్పుడు పోలీస్ అంటే భయం అని లేకపోయా. ఇప్పుడు వీడి మీద వాడికి ఫుల్ గా దరఖాస్తు ఇచ్చిరి, వీడే చంపిండని దరఖాస్తు ఇచ్చిరి.
అక్కడ కనిపించబట్టే, రక్తం కనిపించబట్టే, బట్టలు కనిపించబట్టే, ప్రైమా ఫేసి వాడు చెప్పబట్టే వీడే అని చెప్పి కంపల్సరీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ఎవరిని చేయాలి? వీనే చేయాలి. మరి ఎక్కడ పోయిండు, వాడు ఏం పోయిండు, ఏం చేసిండంటే వాడు తిక్కగా చెప్తే ఒకసారి కొట్టాల్సి వస్తుంది. కొడితే ఏమైందంటే కొట్టిన భయానికి వాడు ఎందుకు ఎందుకు దెబ్బలు తినాలని చెప్పి వాడు ఏదో ఒకటి చెప్పుకుంటాడు. చెప్పినప్పుడు అది తేలిండు. కాబట్టి అప్పుడు వీని మీద మళ్ళీ ఏం చేసేది తెలుసా, వీని ఇంత ఈ విధంగా ఇట్లా తప్పుడు కేసు పెట్టినామని చెప్పి వాని మీద 506 కింద 107 కింద కేసు పెట్టి వాని మీద కేసు పెట్టిరు. ఇప్పుడు మళ్ళీ వాడు కొట్టుకోయిండు, వాడు తిరిగిండు. ఇక వానికి శిక్ష పడ్డది. ఎందుకంటే వాడు తప్పు చేసినట్టు ఆడ ప్రూవ్ అవుతుంది కదా, చేసిండు సెక్షన్ అని చెప్పి. అట్లా ఒక్కోసారి చట్టంతో చెలగాటం ఆడితే అన్యాయము కానూనికి అన్యాయం అవుతుంది. న్యాయం వాడు మామూలుకి, ఇప్పుడు వాడు మామూలుగా ఉన్నోడికి వానికి శిక్ష పోలీస్ స్టేషన్ పోయా, జైలుకి పోయా, దెబ్బలు తినే వీడు కూర్చొని చేసినందుకు వీడు తర్వాతనైనా మెల్లగా అయినా సరే జైలుకి పోయిండు. కానీ రెండు కుటుంబాలు నష్టపోయినాయి. ఈ మధ్యలో అక్కడ గండిపేటలు దొరికిన శవం ఎవరిది మరి? అది ఎవరిదో, అది అనామకులది, ఎవరో పోయిండు దుంకిండు. వాడు ఎవడు కంప్లైంట్ లేనిది ఎవరిదో మస్తుగా అట్లా దుంకిటోళ్ళు చేసేటోళ్ళు ఉంటారు కదా, అన్నోన్ బాడీస్ చాలా మంది ఎవరో కంప్లైంట్ ఇస్తేనే బయటకు వస్తారు, లేకపోతే రారు. 4 రోజులు 5 రోజుల తర్వాత నువ్వు ఎవరిది అనేది గుర్తుపట్టలేము మనం శవాన్ని. వాటర్లో అట్లా.